నమస్తే, నేను మీ కేఎస్ నాయుడు. నేను సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇది విద్యార్థులకు సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 3,900 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కింద డీబీటీ ద్వారా వేయడానికి సంసిద్ధమైంది. ఆ టైంలో ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు కోర్టుకు వెళ్ళి ఆ ఫండ్ రిలీజ్ కాకుండా ఆర్డర్ తెచ్చినటువంటి సందర్భాలు. అయితే కోట ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ మీద రకరకాలైనటువంటి రీజన్స్ చెప్తూ ఉంది. సో ఏదేమైనా ఈ ఇయర్ అయితే మాత్రం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వము అన్నది ఈ విద్యార్థులకు సంబంధించిన సబ్సిడీస్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఇవ్వడం అనేది జరగడం లేదు. ఏది ఏమైనా ఆల్రెడీ కాలేజెస్లో ఫీజు కట్టట్లేదని ఎగ్జామ్స్ కూడా రాయడం లేదు. కొంతమంది అయితే బయటికి పంపించారు. దీని మీద స్పందించడానికి పోరాటం కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ ఫిబ్రవరి 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టరేట్లను ఈ ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఒక పోరుబాటకి పిలుపునిచ్చింది. సో విద్యార్థుల తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే 3,900 కోట్ల రూపాయలు ఉందో రిలీజ్ చేయాలి. విద్యార్థుల యొక్క భవిష్యత్తుకి ఆటంకం కలగకుండా పేద ప్రజల యొక్క బిడ్డల యొక్క చదువులకు సహకారం తెలపాలనే ఉద్దేశంతో ఈ ఫీజు పోరుబాటుని ఫిబ్రవరి 5వ తారీఖున నియమించారు. థ్యాంక్ యూ.